మన దేశం నిర్వహించిన అత్యుత్తమ ఇంకా కఠినమైన పరీక్ష అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష. ఇక దేశానికి సేవ చేయాలనుకున్న బ్యూరోక్రాట్ గా జీవితంలో స్థిరపడాలన్నా ఈ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో క్రాక్ చేయాల్సిందే. అయితే దీన్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా దశల వారీగా గట్టెక్కాల్సి ఉంటుంది. ఎక్కడ డ్రాప్ అయినా మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే. కాబట్టి కఠినమైన ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని చాలా మంది యూత్ కలకన్నా కల నెరవేర్చుకునేది మాత్రం చాలా తక్కువ మంది. దీంతో ఎంతో మంది గ్రూప్స్ ఎగ్జామ్ రాసి చివరికి ఆశయం నెరవేరక వేరే దారి పడతారు. కానీ ఓ చిన్న ఊర్లో మాత్రం ఏకంగా 47 మంది సివిల్ సర్వెంట్లున్నారు. ప్రతి ఇంట్లో ఓ ఐఏఎస్, ఐపీఎస్ ఉంటే కొన్ని ఇళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ ఇద్దరు ఉన్నారు. దీంతో ఆ ఊరికి ఏకంగా యూపీఎస్సీ విలేజ్ అని పేరు పడిపోయింది. ఇంతమంది సివిల్ సర్వెంట్లు ఎలా తయారవుతున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లోని ఔన్పూర్ జిల్లాలో ఉన్న మాధోపట్టి అనే ఈ చిన్న గ్రామం ఆఫీసర్ల ఫ్యాక్టరీగా దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏకంగా 47 మంది ఐఏఎస్, ఐపీఎస్లున్నారు. ఈ గ్రామం జనాభా కేవలం 4000 లోపే ఉంటుంది. ఇల్లు కూడా 75 ఉంటాయి. కానీ ఈ గ్రామంలోని దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడి నుంచి 47 మంది ఐఏఎస్, పీసీఎస్, ఐపీఎస్ అధికారులుగా దేశానికి సేవలందిస్తున్నారు. ఇక ఈ పరంపర ఎలా స్టార్ట్ అయిందనే విషయానికొస్తే మాధోపట్టి విజయ గాథ 1952లో ప్రారంభమైంది. ఈ గ్రామానికి చెందిన ఇందూ ప్రకాశ్ సింగ్ యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికైన తొలి వ్యక్తి. ఆయన స్ఫూర్తితో 3 సంవత్సరాల తర్వాత వినయ్ కుమార్ సింగ్ 1955లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఆ గ్రామానికి మొదటి ఐఏఎస్ అధికారి అయ్యారు. ఆయన బీహార్ చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. వారి విజయం గ్రామ యువతకు కొత్త బాట వేసింది. దీంతో స్కూల్లో చదువుకునే సమయం నుంచి తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ ఊరిలోని విద్యార్థులు బాటలు వేసుకుంటారు. పాఠశాల విద్య పూర్తయిన వెంటనే సివిల్ సర్వీసెస్ ను లక్ష్యంగా చేసుకుని సాధన ప్రారంభిస్తారు. తమ కళ్ల ముందే ఎందరో సీనియర్లు అధికారులుగా మారటం చూసి ఆ గ్రామంలో యువత ఎలాగైనా గ్రూప్ 1 ను క్రాక్ చేయాలన్న పట్టుదలతో ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మార్గనిర్దేశం చేసుకుంటూ పరీక్షలకు సిద్ధమవటమే ఈ యూపీఎస్సీ విలేజ్ సక్సెస్ సీక్రెట్. ఇక ఒకే కుటుంబం నుంచి 4 సోదరులు యూపీఎస్సీలో విజయం సాధించటం ఈ గ్రామ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఈ 4లో 2 ఐఏఎస్, 2 ఐపీఎస్ అయ్యారు. అయితే ఈ మాధోపట్టి గ్రామం ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్ కే పరిమితం కాలేదు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ జ్ఞాను మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మేజయ్ సింగ్ ప్రపంచ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా సేవలందించారు. వీరితో పాటు అనేక మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక శాఖల్లో పనిచేస్తూ గ్రామ కీర్తిని దశదిశలా చాటుతున్నారు. దీంతో ఈ గ్రామంలో పుట్టి ఉంటే బాగుండేదని చాలా మంది గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నవారు అనుకుంటున్నారు. అయితే ఈ ఊరు మట్టిలోనే మహిమ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.